యుద్ధం వల్ల ఏర్పడిన సంక్షోభం కారణంగా మనం ఇంట్లో గ్యాస్ తక్కువ వాడటం చాలా అవసరం. కాబట్టి గ్యాస్ ఆదా చేయడానికి ఒక 10 సూత్రాలు చూద్దాం. మన ఇంట్లో ప్రెషర్ కుక్కర్ వాడటం వల్ల వంట తొందరగా అయిపోతుంది. అలాగే మనం వంట చేసేటప్పుడు మన ఇంట్లో ప్రెషర్ కుక్కర్లో 3 గిన్నెల్లో కింద పప్పు, పైన రైస్, మధ్యలో కూరగాయలు పెట్టుకోవటం వలన మనకి వంట తొందరగా అయిపోతుంది. అలాగే మనం వెజిటేబుల్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని వాడితే తొందరగా వంట అయిపోతుంది. మనం వాడే పాత్రల్లో కూడా మూత పెట్టుకోవటం వలన గ్యాస్ ఆదా అవుతుంది. అలాగే వంట చేసేటప్పుడు సిమ్లో పెట్టుకుని వంట చేసుకోవాలి. అప్పుడు వంట గ్యాస్ కూడా ఆదా అవుతుంది. మనం వాడే పాత్రలు కొంచెం మందంగా ఉంటే దాంట్లో ఉన్న వేడి నిలబడుతుంది. మనం వంట చేసేటప్పుడు కూడా ఒక 2 మినిట్స్ ముందే మనం గ్యాస్ ఆపేయటం వలన ఆ వేడిలో వంట కంటిన్యూ అవుతుంది. మనం ఇంట్లో ఒక ఇండక్షన్ స్టవ్ కానీ అలాగే ఎగ్ బాయిలర్స్ లాంటివి వాడటం వలన కూడా మనకి వంట గ్యాస్ ఆదా అవుతుంది. మనం డైలీ వాడే లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ మన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సలాడ్స్, రా ఫుడ్ లాంటివి వాడటం వలన కూడా మనకి వంట గ్యాస్ ఆదా అవుతుంది. సో మన వంతు గ్యాస్ ఆదా చేయటానికి మన ఆరోగ్యంగా చేసుకోవచ్చు. మన వంట తొందరగా అయిపోతుంది. సో మన వంతు చేయటం వల్ల మనం చంద్రబాబు నాయుడు గారితో తోడుంటాం. మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం.